టర్బో గ్రాని మోమోని బెదిరించి రాత్రి టన్నెల్లో ఆమెను పిలుస్తాడు. ఆ తర్వాత మోమో మరియు ఒకరున్ టర్బో గ్రానితో పోరాడటానికి బయలుదేరారు. కాసేపటిలో వారిద్దరూ టర్బో ముందు చేరారు. సరంగం మరియు మోమో ఒకరున్ను ముందుకు వెళ్లమని అడుగుతాడు. అయితే ఒకరున్ ఇలా అంటాడు, లేడీస్ ఫస్ట్. ఇద్దరు కలిసి సరంగంలోకి ప్రవేశిస్తారు మరియు ఇద్దరూ భయపడి ముందుకు వెళ్లమని ఒకరినొకరు అడుగుతున్నారు. టర్బో గ్రానిని కలిసిన తర్వాత మేము ఆమెను ఏమి చేస్తాము? ఒకరున్ చెప్పిన దానిపై మేము ఆమెను కొట్టాము. మేము ఆమెను షోనో సిటీ నుండి బయటకు తీసుకురావాలి. దాని ద్వారా ఆమె తన స్థానానికి కట్టుబడి ఉన్న ఆత్మ నుండి వేరు చేయబడుతుంది. అప్పుడు ఆమె చాలా బలహీనంగా మారుతుంది. మేము ఆమెను మోమోని సులభంగా ఓడించగలము. మేము ఆ పెద్ద గ్రహాంతరవాసిని ఓడించాం కాబట్టి మేము ఆమెను కూడా ఓడిస్తాము. ఆమె కేవలం వృద్ధురాలు మాత్రమే. అప్పుడు మాత్రమే ఆమె కళ్ళు ముందుకు వెళ్తాయి. అక్కడ ఆమె బామ్మ పెద్ద తలని చూస్తుంది. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి వారిద్దరూ వెనుకకు తిరిగారు. కాబట్టి వారు బామ్మ తల మరోవైపు ఉందని చూశారు మరియు ఆమె రెండు వైపుల నుండి వారిని చుట్టుముట్టింది. బామ్మ వారి దగ్గరికి రావడం ప్రారంభించింది. కాబట్టి మోమో తన బ్యాగ్ నుండి కొన్ని బేస్బాల్ బ్యాట్లను ఆమె వైపుకు విసిరింది. కాని బామ్మ తన కళ్లతో ఆ గబ్బిలాలను తింటుంది. ఒకరున్ తన శాపాన్ని విడిచిపెట్టమని మోమోని కోరాడు. తద్వారా అతను బామ్మతో పోరాడవచ్చు. మోమో చేస్తుంది అదే. ఒకరున్ తన రాక్షస రూపంలోకి రూపాంతరం చెందుతాడు మరియు ఈ రూపంలో అతను ఎప్పుడూ చెడు గురించి మాట్లాడుతుంటాడు. ఈ రోజు నేను ఖచ్చితంగా చనిపోతాను. ఒకరున్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. బామ్మ అయితే అకస్మాత్తుగా అతను తిరిగి మనిషిగా మారిపోయాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. మోమో ఒకరున్లో ఆ దెయ్యం ప్రకాశాన్ని కూడా చూడలేదు. ఇప్పుడు టర్బో బామ్మ చెప్పింది, నేను అతని అరటిపండును తిరిగి ఇచ్చాను. దాని ద్వారా అతనిలో ఎటువంటి శాపం లేదు. ఒకరున్ తన శక్తితో రూపాంతరం చెందుతాడని తెలియదు. కాని ఇప్పుడు ఆమె తన శాప శక్తిని ఉపయోగించనివ్వదు మరియు ఆమె వారిద్దరిని పచ్చిగా నమలుతుంది. ఇప్పుడు బామ్మ తలలు రెండు కదిలాయి. వాటిని తినడానికి ముందుకు వెళ్లి మోమో తన బామ్మ మాటలను గుర్తు చేసుకుంది. టర్బో గ్రాని తన రన్నింగ్ స్పీడ్ని చూసి చాలా గర్వపడుతుంది. కాబట్టి ఆమె తన పరుగును మోమో కూడా అలాగే చేస్తుంది మరియు మీ పేరు టర్బో గ్రాని కాబట్టి రేస్ చేద్దాం అని చెప్పింది. దమ్ము మోమో వినడం ద్వారా మమ్మల్ని ఓడించండి. బామ్మ తన సాధారణ రూపానికి తిరిగి వచ్చి మోమో యొక్క సవాలును అంగీకరిస్తున్నానని చెప్పింది. ఆమెను ఎవరూ రేసులో ఓడించలేరు మరియు ఎలాగైనా ఆమె తినవచ్చు. వారిద్దరూ ఆమెకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఆమె తొందరపడటం లేదు. కాబట్టి ఇప్పుడు బామ్మ ఆమెను రేసు నియమాల గురించి అడుగుతుంది. దానిపై మోమో తనను గ్రాని పట్టుకుంటే క్యాచ్ ఆడతానని చెప్పింది. ఆమె గెలుస్తుంది. ఇప్పుడు ఆమె గ్రానిని 10 నిమిషాలు లెక్కించమని అడుగుతుంది. వారిద్దరూ ముందుకు సాగాలంటే బామ్మ మోసం చేస్తే ఈ నియమాలను పూర్తి నిజాయితీతో పాటించాలి. ఆమె పేరు పరువు తీయబడుతుంది. బామ్మ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులను తాను ఇష్టపడనని చెప్పింది. ఇప్పుడు మోమో మరియు ఒకరున్ సరంగం నుండి పరిగెత్తడం ప్రారంభించారు మరియు బామ్మ ఒకరును లెక్కించడం ప్రారంభించింది. ఇప్పుడు మనం రక్షించబడతాము అని చెప్పింది. మోమో ఒక మేధావి అని అప్పుడు అతను వింటాడు. సరిగ్గా లెక్కించడం ఎలాగో తెలియదు. ఆమె 1 నిమిషం నుండి 3 నిమిషాల వరకు లెక్కిస్తోంది. ఆమె ఇలా లెక్కిస్తోంది. వెంటనే 10 నిమిషాలు అని చెప్పింది మరియు మోమోను తన చేతులతో పట్టుకుంది. ఆపై ఆమె చెప్పింది, ఒకరున్కి 10 నిమిషాలు అయిపోయాయి. ఇప్పుడు మీ వంతు వచ్చింది మరియు ఆమె 10 నిమిషాలకు మళ్లీ కౌంటింగ్ ప్రారంభించింది. ఒకరున్ తాను కౌంటింగ్లో మోసం చేస్తున్నానని మరియు బామ్మ చెప్పిన నిబంధనలను పాటించడం లేదని చెప్పింది. మీరు నన్ను 10 నిమిషాలు లెక్కించమని చెప్పారని కానీ మీరు చేయలేదు. ఎలా లెక్కించాలో నాకు చెప్పండి. ఆమె మళ్లీ 10 నిమిషాలకు చేరుకుంది మరియు ఒకరుని కూడా పట్టుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు అతను చనిపోతే ఎలా ఉంటుంది? తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒకరున్ బామ్మ ఛాతీని కొరికాడు. అది అతనికి చాలా బాధ కలిగిస్తుంది. ఒకరుణ్ణి విడిచిపెట్టలేదు. బామ్మకి అర్థం కాలేదు. ఒకరుణ్ణి తన నుండి ఎందుకు విడదీయలేదో అర్థం కాలేదు. ఒకరున్ బట్టల వల్లే ఇలా జరుగుతోందని ఆమె దెయ్యంగా మారింది. ఒకరుణ్ణి కలిగి ఉన్నాడు మరియు అతని బట్టలు చింపివేశాడు. బామ్మ మీరు మాంత్రికుడికి బంధువు కాదు అని అడుగుతుంది. సరియనదా? ఆమె మళ్లీ మోమో తినడం ప్రారంభించింది. కాని ఆమెకు అకస్మాత్తుగా ఎవరో తమ చేతులతో నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మోమో ఎవరు చూడలేరు. కాని బామ్మ యొక్క ప్రకాశం అనుభూతి చెందుతుంది మరియు ఆమెను తన చేతులతో నొక్కుతుంది మరియు ఒకరున్ శరీరంలో ఆమెను సీలు చేస్తుంది మరియు ఒకరున్ కూడా మోమో చెప్పింది, వృద్ధురాలిని పట్టుకున్నామని బామ్మకి. ఇప్పుడు మేము నిన్ను హింసిస్తాం. కాని అప్పుడు ఒక పెద్ద పీత గోడను బద్దలు కొట్టివారి ముందుకు వచ్చింది. ఇది వాస్తవానికి అదే ప్రదేశానికి కట్టుబడి ఉంది. పీత అన్నింటినీ విచ్చిన్ చేస్తుంది మరియు వాటిని అనుసరిస్తుంది మరియు వారిద్దరూ రోడ్డుపై పరుగెత్తడం ప్రారంభిస్తారు. మరియు ఈ లొకేషన్ బౌండ్ స్పిరిట్ ఎందుకు ఒక పీతలా కనిపిస్తుందో అని అడిగాడు. దానిపై మోమో మాట్లాడుతూ, కొన్ని దయ్యాలు పీతల రూపంలో ఉంటాయని బామ్మ చెప్పింది. తద్వారా ఆత్మల నది కర్రలను దాటగలదని. కాని ఈ పీత చాలా తెలివిగా లేదని మరియు ఎక్కడైనా దాడి చేస్తుందని మోమో ఒకరున్కి చెప్పి
వారిద్దరినీ ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్లమని చెప్పింది. మోమోను తన వీపుపై కూర్చోబెట్టుకుని టర్బో స్పీడ్తో పరుగెత్తడం ప్రారంభించాడు బామ్మ. నా అనుమతి లేకుండా నా శక్తిని ఉపయోగించవద్దు అని అరుస్తూ ఒకరున్ ఇప్పుడు నడుస్తున్నప్పుడు కొండపై నుండి దూకాడు మరియు హెలికాప్టర్లాగా అతని కాళ్లను ల్యాండ్ చేయడం ప్రారంభించాడు. కాని వెంటనే అలసిపోతారు మరియు ఇద్దరు నగరానికి వెళతారు మరియు ఆ పీత కూడా వారిని అనుసరిస్తుంది మరియు మోమో ఆ పీతపై చాలా మానవ ముఖాలు ఉన్నాయని గమనించాడు. ఒకరున్ మళ్లీ మోమోని ఎత్తుకుని పరుగెత్తడం ప్రారంభించాడు మరియు సాధారణ ప్రజలు వాటిని చూసి నవ్వడం వల్ల వారు పీతను చూడలేకపోయారు. ఇది మోమోకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది మరియు మాంగాలో ఈ దృశ్యం బాగా ఉంది. ఒకరున్ అలసిపోయాడు మరియు అతను టర్బో మోడ్లో వెళ్లినప్పటికీ మళ్లీ ఈ వ్యక్తులు నగరం నుండి బయటకు రాలేరు మరియు ఆ పీత వాటిని ఖచ్చితంగా తింటుంది. మోమో ఇప్పుడు ఒకరుని ఒక భవనంలోకి వెళ్లమని చెబుతుంది. బహుశా ఆ పీత ఇంత చిన్న ప్రదేశంలోకి రాకపోవచ్చు, కానీ అతను ఇప్పటికీ ప్రతిదీ విచ్ఛిన్నం చేస్తాడు మరియు లోపలికి వచ్చి భవనంలో పేలుడు సంభవించిందని సామాన్యులు అనుకుంటారు. పీత ఇప్పుడు ఒక కొలను వద్ద ఆగింది. ఇది వేడి నీటి బుగ్గ అని మోమో చెప్పింది మరియు ఆమె తన శక్తితో వేడి నీటి పైపును పగలగొట్టింది మరియు పీతకు స్నానం చేసింది. పీత శరీరం మొత్తం వేడి నీటి నుండి ఖాళీ అవుతుంది మరియు అది వేడి నీటిలో ఉడకబెట్టినట్లు ఎరుపు రంగులోకి మారడం ఆగిపోతుంది. ఇద్దరూ ఇప్పుడు నగరం నుండి బయటకు రావడం ప్రారంభించారు. కాని దారిలో వారు చాలా జాంబీలను చూస్తారు. అవి వాటిని అనుసరించేవి. టర్బో గ్రాని పెద్దది అని చెప్పారు. నగరం చివర ఉన్న శ్మశానవాటిక మరియు ఆమె అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న దయ్యాల నుండి సహాయం కోరింది. మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా వారిని అనుసరిస్తున్న వారు షోనో నగరం, బామ్మల ప్రాంతం మరియు ఆ దయ్యాలు ఆమె మాట వినవలసి ఉంటుంది. పీత కూడా వారి ముందుకి వస్తుంది మరియు ఇప్పుడు వారు బయటకు రావడం అసాధ్యం అనిపించింది. మోమో ఇప్పుడు ఒకరును టర్బో మోడ్లో పరిగెత్తమని చెబుతుంది. అయినప్పటికీ వారు నగరం నుండి బయటకు రాలేరు. కానీ ఒకరు మోమో చెప్పినట్లే చేస్తాడు మరియు అందరి నుండి పరిగెత్తడం ప్రారంభించాడు టర్బో స్పీడ్లో మరియు మోమో అతనికి దారి క్లియర్ చేయడానికి సహాయం చేస్తుంది మరియు స్పైడర్ మ్యాన్ లాగా ఆమె శక్తిని ఉపయోగించడం ద్వారా వారిద్దరూ గాలిలోకి వెళ్లి చివరకు తిరిగి నగరంలోకి పడిపోతారు. ఇద్దరూ తమ శక్తిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించారు మరియు ఇప్పుడు వారు చేయలేరు ఏదైనా మరియు మోమో యొక్క పరధ్యానం కారణంగా టర్బో గ్రాని ఒకరు నుండి బయటకు వస్తుంది. దేహము చేసి వారిద్దరినీ గట్టిగా తన్నుతుంది మరియు ఈనాటి పిల్లలలో మర్యాదలు అనేవి లేవు అని చెప్పింది మరియు బామ్మ వారిని ద్వేషిస్తుంది. ఇప్పుడు గ్రాని పీతతో కలిసిపోయింది మరియు ధైర్యముంటే 20 నిమిషాలు నేను మీ కోసం వేచి ఉంటాను, ఇంకా మీరు గెలిచారు. ఈ నగరం నుండి పరిగెత్తలేను. మోమో తనకు ఒక్క సెకను కావాలి అని చెప్పింది మరియు ఇలా చెబుతూ ఆమె ప్రయాణిస్తున్న రైలును పట్టుకుని ఒకరున్ టర్బో గ్రాని వేగంతో దానిపై కూర్చుంది. గంటకు 100 కిలోమీటర్లు మరియు ఈ రైలు వేగం గంటకు 120 కిలోమీటర్లు. కాని బామ్మ వెంటనే వారిని చేరుకుంది. ఎందుకంటే రైళ్లు ఎప్పుడూ పూర్తి వేగంతో నడపవు. కాని బామ్మ పరిగెత్తగలదు. కాని ఇప్పుడు మోమో తన శక్తితో బామ్మను పట్టుకుంది. నిజానికి వారు బామ్మ కోసం ఒక ఉచ్చు వేశారు రైలు ట్రాక్పై మరియు మోమో బామ్మ సైకో నగరం వెలుపల వారి కోసం వేచి ఉంది మరియు ఈ వ్యక్తులు బయటకు వచ్చిన వెంటనే ఆమె ట్రాక్పై చాలా అలంకరణలను ఉంచింది. షోనో సిటీ టర్బో గ్రాని మరియు క్రాబ్ స్పిరిట్ యొక్క భూతవైద్యం మొదలవుతుంది. మోమో ఆ స్పిరిట్ నుండి చాలా మంది అమ్మాయిల ఆత్మలు బయటకు రావడాన్ని చూస్తుంది. ఆ లొకేషన్లో చిక్కుకున్న ఆత్మలో వారు స్టేషన్కు చేరుకోగానే మోమో ఒకరుంతో కలిసి రైలు దిగుతుంది మరియు వారు టర్బో గ్రాని మరియు క్రాబ్ స్పిరిట్ ను చంపారు. దీని తరువాత ఈ వ్యక్తులు పువ్వులు అందించడానికి అదే సొరంగం వద్దకు వెళతారు. ఈ సొరంగం నేరాల ప్రదేశంగా ఉండేదని సీకో చెప్పారు. అమ్మాయిలను తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేసి చంపి ఇక్కడ పడేశారు. వారి ఆత్మల నుండి లొకేషన్ బౌండ్ స్పిరిట్ తయారు చేయబడింది మరియు ఈ రోజు అమ్మాయిల ఆత్మలకు శాంతి లభించింది. టర్బో బామ్మ అమ్మాయిల ఆత్మలు సంచరించే ప్రదేశాలకు వెళ్లి వారిని ఓదార్చింది. తద్వారా వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. కాని జీవి ఉన్నవారితో ఆత్మలు చెలగాటమాడకూడదు. అలాగే జీవించి ఉన్నవారు ఆత్మలను ఎగతాళి చేయకూడదు. వారి ప్రాంతంలోకి ప్రవేశించడం అనాగరికమైనది. ఆత్మలు మరియు జీవించి ఉన్నవారు దీనిని పాటించాలి. ఎలాగూ ఒకరి ఏరియాలో మరొకరు జోక్యం చేసుకోకూడదని రూల్. టర్బో గ్రానిని చంపిన ఆనందంలో ఈ జనాలు సాయంత్రం పార్టీ చేసుకుంటారు. అందులో మోమో మరియు ఆమె నానమ్మ ఒక పీత కోసం గొడవ చేయడం మొదలుపెట్టారు. ఒకరున్ ఈ రోజు తర్వాత ఏమి జరిగిందో అర్థం కాలేదు. ప్రజలు పీత తింటారు. సీకో తన అరటిపండు దొరికిందని ఒకరుని అడిగాడు. నాకు చూపించు. ఇందులో ఒకరు నువ్వు వెరి వృద్ధురా, నా అరటిపండు నా దగ్గర ఉంది మరియు నేను ఎవరికీ చూపించను. బామ్మ అతని వెంట పరిగెత్తుతుంది కాబట్టి అతను మోమో సహాయం కోసం అడుగుతాడు. మోమో పీత నమలడంలో బిజీగా ఉన్నాడు మరియు ఒకరున్ అరుస్తూ పారిపోతాడు. ఈ కుటుంబం మొత్తం మానసిక సమతుల్యత ఎలాగైనా చెదిరిపోయింది. ఒకరునప్పుడు మోమోకి వీడ్కోలు చెప్పి ఇంటికి వెళుతుంది. ఇద్దరూ ఇప్పుడు ఇదేనా అని ఆలోచిస్తున్నారు.